ప్రజలందరూ బాగుండాలి. స్టార్ట్ జర్నీ విత్ స్మైల్. బీ హ్యాపీ. వెంకటగిరిలో శానిటరీ ఇన్స్పెక్టర్ రామారావును అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రకృతి కుమార్ శాల్వా కప్పి సన్మానించారు. స్వామి వివేకానంద పుస్తకమును పంపిణీ చేశారు. పారిశుధ్య మెరుగులో మీ సేవలు ప్రశంసనీయమని ఏపీపీ ప్రకృతి కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో స్వామి వివేకానంద యువ సైన్యం సభ్యులతో పాటు ప్రజలు ఉన్నారు. మన వెంకటగిరి మున్సిపాలిటీలో అలుపెరగని ప్రభుత్వ సేవలు చేస్తున్నటువంటి అంటే భారత రాజ్యాంగ అనుసారం యాజ్ పర్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ద పర్సన్ ద పబ్లిక్ సర్వెంట్ హూ ఎవర్ హ్యాస్ బీన్ డిశ్చార్జింగ్ దట్ డ్యూటీస్ హానెస్ట్లీ, సిన్సియర్లీ, డెడికేటింగ్లీ అండ్ సాక్రిఫైస్లీ అంటే భారత రాజ్యాంగానుసారం ఈరోజు ఎవరినైతే నేను అంటే ఆదివారం ఈరోజు ఒక ప్రభుత్వ అధికారిని, నేను కూడా ప్రభుత్వ అధికారినే, నేను కూడా గెజిటెడ్ ఆఫీసర్ని, బట్ అయినప్పటికీ ఈరోజు మాత్రం నేను వెంకటగిరి పట్టణ పౌరుణ్ణి, భారతదేశ పౌరుణ్ణి. ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు ఆదివారం అయినప్పటికీ కూడా మన వెంకటగిరి మున్సిపాలిటీలోని శానిటరీ ఇన్స్పెక్టర్ అల్లూరు రామారావు గారు ఉదయం నుంచి చూస్తున్నాను. ఈరోజు రాత్రి నేను 3 గంటలకు లేచాను. 3 గంటల నుంచి కూడా మన ఇన్స్పెక్టర్ గారు అంటే శానిటరీ ఇన్స్పెక్టర్ గారు అలుపెరగిన సేవలు కృషి చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు కూడా ఇప్పుడే జస్ట్ 10:30 సారో ఇంటికి వెళ్ళి స్నానం చేసి టిఫిన్ తినొచ్చారు. కాబట్టి వెంకటగిరి మీద ఉన్నటువంటి మక్కువతో అతి ముఖ్యంగా వెంకటగిరిలో ఉన్నటువంటి పర్యావరణాన్ని పరిరక్షించాలి అనే ఒక మంచి ఉద్దేశంతో అలుపెరగని ప్రభుత్వ విధులు నిర్వహిస్తున్నటువంటి గౌరవనీయులు, నాకన్నా వయసులో పెద్దవాళ్ళైనా కూడా గొప్ప వ్యక్తులైనటువంటి ఒక ప్రభుత్వ అధికారిని ఈరోజు మేమందరము కూడా శాల్వా సత్కారం చేయటము నిజంగా మా అందరి యొక్క అదృష్టంగా మేము భావిస్తున్నాం. అంతేకాకుండా ఇన్స్పెక్టర్ గారికి చెప్పడం ఏమనగా వెంకటగిరి మున్సిపాలిటీలో సార్ ఎక్కువగా మిడిల్ క్లాసు, పూర్ పీపుల్, కష్టజీవులు, శ్రమజీవులు శ్రమపడి ఒంటిలో ఉన్నటువంటి శక్తిని ధారపోసి వెంకటగిరి యొక్క ప్రగతిలోనూ అభివృద్ధిలోనూ పాలు పొందుతున్నటువంటి గొప్ప వ్యక్తులు నడయాడుతున్నటువంటి గడ్డ మా వెంకటగిరి గడ్డ సార్. 80% ఆఫ్ ది పీపుల్, 80% వెంకటగిరిలో ఉన్న ప్రజలు కష్టజీవులు. అంతేకాకుండా స్త్రీశక్తి కుటుంబాలు కూడా చాలా కష్టజీవులు. కాబట్టి దయచేసి మీరు మీ యొక్క వెంకటగిరి మున్సిపాలిటీ అందరూ కూడా ఈ 80% ఆ 20% కాదనట్లా, బట్ కాకపోతే ఈ యొక్క శానిటైజేషన్, ఈ యొక్క పారిశుద్ధ్యం పనులన్నీ కూడా మీరు వెళ్ళి అంటే చేస్తున్నారు, చేయడం వల్ల కాదు, ఇంకా వాళ్ళకి ఈ యొక్క శానిటైజేషన్ కనుక మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేసినట్లయితే ఖచ్చితంగా ఆ యొక్క కుటుంబాల్లో ఉన్నటువంటి చిన్నపిల్లలకు ఈ యొక్క వైరస్ సంబంధిత ఇంకా కలుషిత వాతావరణ సంబంధిత రోగాల బారిన పడకుండా కాపాడిన వారు అవుతారు సార్. ఎందుకంటే నా దృష్టిలో మాత్రం మీరు ఆ యొక్క పని అంటే పర్యావరణాన్ని మరి వెంకటగిరిలో ఉన్నటువంటి ఈ యొక్క కలుషితమైనటువంటి భూమిని అంతా కూడా మీరు కనుక యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీ దృష్టికి వచ్చిన వెంటనే కనుక క్లీన్ చేసినట్లయితే, చేస్తున్నారు చేయనట్లయితే కానీ స్పీడప్ కనుక చేసినట్లయితే ఖచ్చితంగా కూడా మధ్యతరగతి, పేద తరగతి కుటుంబాల్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు, అతి ముఖ్యంగా చిన్నపిల్లలకు, గర్భిణీ స్త్రీలకు ఈ యొక్క కలుషిత వాతావరణ సంబంధితమైనటువంటి వ్యాధుల నుంచి మీరు కాపాడిన వాళ్ళు అవుతారు. అంతేకాకుండా ఆ కాపాడినట్లయితే ప్రప్రథమంగా మీరే డాక్టరు. ఒకవేళ కర్మకారక వాళ్ళకి వ్యాధిస్తే ఎంబీబీఎస్, ఎండీలు, ఎంఎస్లు ఇంకా రకరకాల కోర్సులు చదివిన వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్తారు. కాబట్టి వాళ్ళ దగ్గర మీరు వెళ్ళే ఉంటే మీరు ఆ యొక్క పాత్రను వహించి వెంకటగిరి గ్రామ శక్తి పోలేరమ్మ తల్లి యొక్క సంకల్ప సిద్ధితో, కాల భైరవుని యొక్క కృపా కటాక్షంతో, ఆ పరమశివుని యొక్క ఆశీస్సులతో వెంకటగిరిలో ఉన్నటువంటి ఈ యొక్క పారిశుద్ధ్యాన్ని అంతా కూడా మీరు పరిపూర్ణంగా క్లీన్ చేస్తారని ఆశిస్తున్నాను. చేస్తున్నారు సార్, కాదనట్లేదు, ఇంకొంచెం స్పీడప్ చేయాలని కూడా దిస్ ఈజ్ మై రిక్వెస్ట్. ఈరోజు ఈ యొక్క కార్యక్రమం పాల్గొన్న ప్రజలందరికీ, కష్టజీవులకు, మరి ఆటో డ్రైవర్లకి అందరికీ కూడా ఈ పాత బస్ స్టాండ్ సెంటర్లో ఉన్నటువంటి ఈ యొక్క వ్యాపారస్తులకు, చిరు వ్యాపారస్తులందరూ కూడా పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.